ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు? నేను ఇందిరాగాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను, ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను, ఏడాది లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి 5 అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు. ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా, ఇచ్చి తీర్థమన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? వెయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? ఏమైంది ఆయన? నా పరువు పోతుంది, నా గౌరవం పోతుంది, నువ్వు చేయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైంది 5లో? ఒక్కటి. 20 నెలలైనా యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 పెన్షన్ అన్నావు, ఉద్యోగం అన్నావు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు, 5 పైసలు కూడా అందులో ఇవ్వలేదు.